విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న మున్సిపల్ కార్మికులంతా ఈ రోజు రోడ్డెక్కిన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి బత్యాలు కానీ ఏవి కూడా రాకుండా అయితే మాత్రం ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుందంటూ కూడా ఒక రంగా చూసుకునే నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి ఏఐటీసీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను. చెప్పండి, ప్రధానంగా వీళ్ళకి ఎటువంటి డిమాండ్స్ కావాలి, అసలు ఏం జరుగుతుంది ఏంటి వీళ్ళకి ప్రభుత్వానికి మధ్య? ఇవాళ మున్సిపల్ కార్మికులు పెద్దలకు సేవ చేసి విజయనగరం కార్మికులు చాలా అవార్డులు తెచ్చారు, చాలా కష్టపడుతున్నారు. కష్టమే తప్ప వాళ్ళ ప్రభుత్వం నుంచి కానీ కమిషనర్ నుంచి ఏ విధమైన ఉపకారం లేదు. ఏం చేదంటే 4-5 సంవత్సరాలు బట్టి రిటైర్ అయిపోయి చచ్చిపోయిన ఆ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళా, మినిస్టర్ దగ్గరికి వెళ్ళా, కమిషనర్కి వెళ్ళా మెమోరాండాలు ఇవ్వడమే తప్ప వాళ్ళు ఏమి పట్టించుకోవడం లేదు. అలాగే సచివాలయం కనీసం 10 మంది ఉండాలా, 4-5తో పని చేయిస్తున్నారు. ఆ సచివాలయం పనిముట్లు కూడా లేవు, తొడ్డానికి సీపులు లేదు. మా కార్మికులు జీతంలో డబ్బులు 500 రూపాయలు ఖర్చు పెట్టి సీపులు కొనుక్కొని పని చేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్మికులు అంత దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళింది. ఈ కమిషనర్కి ఏమి పట్టి పట్టినట్టు తెల్లాదారికి కారు వేసుకొని వెళ్ళిపోయి కార్మికుల మీద ఒత్తిడి తెచ్చి పని చేయమని చెప్తాను తప్ప అక్కడ ఉన్న పనిముట్లు ఉన్నాయో లేదో అడగడం లేదు. అలాగే ఈ కార్మికులు ఎప్పుడైతే మేము సిబ్బందిని పెంచమన్నామో 45 మందిని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీశారు. ఆ 45 మందిని తీసి అప్పుడు మేము వెళ్ళి కమిషనర్ రిప్రజెంట్ ఇస్తే సచివాలయం రిటైర్మెంట్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తానని చెప్పి ఇవాళ ఆ పోస్టులని ఎమ్మెల్యేకి ప్రతిపక్షానికి ఇచ్చేసాము. ఈ కార్మికులకి ఇవ్వలేనని ఇచ్చిన మాట తప్ప ఈ కమిషనరు ఈ కార్మికులు చాలా అన్యాయం చేశాడు. వాళ్ళ కుటుంబాలు 2 ఆధారం లేదు, గ్యాస్ డ్యూటీ లేదు. రిటైర్ అయినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటుందని కమిషనర్ చెప్పినా సరే కమిషనరే ఇదంతా చేసి వాళ్ళకి కూడా ఆ మేర్పని గురించి ఎమ్మెల్యేకి ప్రతిపాదనకి ఇచ్చి ఈ కార్మికులకు చాలా అన్యాయం చేశారు. ఆ అన్యాయాన్ని ఏఐటీగా కార్మికులు మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా పండుగలు ఉన్నాయి, చెత్త పెరుగుద్ది, తగిన సిబ్బంది లేదు. అలాగే ఈ కార్మికులకి వీక్లీ వారానికి 1 రోజు ఇవ్వాలి చట్టం ఉంది, అది కూడా ఇవ్వడం లేదు. అలాగే రాబోయే రోజుల్లోనే ఈ కార్మిక సంఖ్య పెంచి ఈ కుటుంబాలు ఆదుకోమని ఏఐటీగా మేము కమిషనర్ విన్నవించుకుంటున్నాం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడాను వారికి రావాల్సిన సరెండర్ లెవెల్ ఇస్తామని చెప్పి వారు కూడాను ఇచ్చేశారు. మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయినా సరే ఇక్కడ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ స్పందించట్లేదు. వీళ్ళపై ఒత్తిడి అయితే పెరుగుతుంది. సచివాలయాలు పెరిగాయి. సచివాలయాలతో పాటు ప్రతి సచివాలయంలో కూడాను కార్మికులు మినిమం 10 మంది ఉండాలి. మరి 10 మంది కాకుండాను 4-5తోటే పని ఒత్తిడి పెరిగి వీళ్ళతోటి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు వారికి కూడా రిప్రజెంటేషన్ ఈ సమస్యలపై ఇవ్వడం జరిగింది. కార్మికుల సమస్యలపై ఆయన ఇంతవరకు ఎవరూ స్పందించట్లేదు. మరి ఈ స్పందించకపోతే మేము ఈరోజు మా యొక్క సమస్యలపై ఈరోజు స్టంట్ వేయడం జరిగింది. కమిషనర్ గారు కూడాను గతంలో మేము తెలియపరిచాం, అయ్యా కార్మికుల పని ఒత్తిడి ఎక్కువైంది, మరి సచివాలయం సిబ్బందిని పెంచమని చెప్పడం జరిగింది. ఇప్పుడు 4-5తో చేయిస్తున్నారు. మరి అలాగే ఈరోజు కూడాను ఒక 5-6 పెంచమని చెప్పాం. పోస్టులు అయితే భర్తీగా ఉందని చెప్పడం జరిగింది. 150 పోస్టులు భర్తీగా ఉందని చెప్పడం జరిగింది కమిషనర్ గారు. ఈరోజు 42 పోస్టులు అంటున్నారు. ఆ పోస్టులు కూడాను మా యొక్క కార్మికులు పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వకుండాను ఎవరో అధికారుల పక్షంగాను రాజకీయ పక్షంగాను ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. మా కార్మికులకు అన్యాయం జరుగుతుంది. మేము ఊరుకోము. ఈరోజు ఏఐటీసీగాను మేము వారికి హెచ్చరిస్తున్నాం, ముందుకు వెళ్తామనేసి మా యొక్క మనవి. ఇంకా ఇక్కడ ఏదైతే వాళ్ళ భర్తలు కోల్పోయి ఈరోజు ఉద్యోగాల కోసం పోరాడుతున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, మీ రోజు మీ భర్త కోల్పోయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈరోజు గతంలో మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ప్రస్తుతం మీకు ఎటువంటి ఫెసిలిటీస్ రావట్లేదు, ఏంటి జరుగుతుంది ఇక్కడ? మా ఉద్యోగాలు మేమని ప్రభుత్వం కోరాము, కమిషనర్ దగ్గరకు కోరాము, వెళ్ళండమ్మా చూస్తాము అలాగేనమ్మా అనుకొని మమ్మల్ని పంపిస్తున్నారు. కానీ 2002లో చనిపోయిన ఉన్నారు. మా భర్త 6 నెలలు అవుతుంది చనిపోయి. 2002లోనే 2001లోనే 21లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు 2025 5 సంవత్సరాల నుండి వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. ఈ 6 నెలలకే నేను నరకం అనుభవించాను. వాళ్ళైతే ఎంత బాధలు పడి చిన్న పిల్లలతో ఉన్నారు. నాకు 2 ఆడపిల్లలు, నేను రోడ్డు పైన ఉన్నాను. ఉద్యోగం ఉన్నప్పుడు ఒక తీరు, ఇప్పుడు ఆ పని లేక రోడ్డు మీద ఉన్నాము. ఇక ఒక బాబుతో ఈవిడ, 2 పిల్లలు 2 బాబులు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు కూడా మాకు పోషకారం ఏటీ లేదు.
ఆధారం రూపాయి కూడా రావట్లేదు ప్రభుత్వం ద్వారా. మాకైతే రిటైర్మెంట్ ఈవిడికి రిటైర్మెంట్ చేస్తారు, ఈవిడికి ఏటి రూపాయలు దేనికి రిటైర్మెంట్ కొన్ని చేస్తారు? ఏదైనా ఇచ్చారా ప్రభుత్వము? కనీసం 10 రూపాయలు ఆవిడ చేతిలో పెట్టారా, రూపాయి కాసని ఆవిడ చేతిలో పెట్టారా? అస్సలు ఏ అవకాశం లేక ఆవిడకి అలాగ రిటైర్ చేసి వెళ్తూ అందరి దగ్గరికి వెళ్తుంది, అందరి కాలు పట్టుకుంది, అలా తిప్పిస్తున్నారు. కానీ అమ్మ నీకు ఈ పని ఇస్తాను, పోనీ ఇది అవుతుంది అనుకుని ఒక్క మాట, నీకు ఈ డబ్బులు వస్తుంది రిటైర్ చేయడానికి అని కూడా ఆవిడకి చెప్పట్లేదు. ఆవిడ అలా తిరుగుతూనే ఉంది కుక్కలాగా అందరి చుట్టూ. దేనికి రిటైర్ చేస్తారో తెలియదు. రిటైర్ అయితే ఆవిడ చేసి వదిలిస్తారు. అదండి మా ఉద్యోగాలు మాకు కల్పించాలని కోరుతున్నాం ప్రభుత్వానికి. ఇంకా కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఈరోజు మీకు ఉద్యోగాలు లేకపోవడంతో ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మీ భర్తలు పనిచేసేవాళ్ళు ఈరోజు లేకపోవడంతో ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈరోజు ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులని ఏం కోరుకుంటున్నారు? 2001లో ఆఫీసరండి, నన్ను ఆధార్లో 70 సంవత్సరాలు వేసారు. మనకు తెలీదు, జీతం పడలేదని వచ్చాను ఇక్కడికి. నీకు రిటైర్ అయిపోయినా మా అమ్మాయి అనేసారు, అంత కాగితం రాలేదు, ఏటి రాలేదు. మా ఆయన రిక్షా వేసి టోకు వచ్చింది 4 సంవత్సరాలు బట్టి ఇంటికాడే. ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు కూడా చనిపోండి. ఇంట్లో చాలా ఇబ్బంది పడిపోతాను, కూలి లేదు, నాది లేదు. మీకు ఆధార్ కార్డులో ఎన్ని సంవత్సరాలు చూపిస్తుంది? ఆధార్లో 70 వేసారు. నాదే 65 డేట్ ఆఫ్ బర్త్, 55 సంవత్సరాల కార్డులో. ఎంత నెక్క తిరిగాం, మార్చుకున్నాం కార్డు. వీళ్ళు పట్టించుకోలేదు. కృష్ణరాజు గారు ఉన్నప్పుడు తిరిగాం మా ఆయన నాను. రిక్షా వేసాడమ్మ మా ఆయన. అప్పటి నుంచి మరి ఉద్యోగం లేదు, ఏమో పిల్లతో కూలి 250. ఆయన ముగ్గురు చేసిన పని ఒకరితో చేయించుతారు. ఇప్పుడు పని భారం ఎక్కువైపోయింది. ఆడవాళ్ళు కాలువలు తీయడం, గోజుల రేగలు, ట్రాక్టర్ ఎక్కడం, పేడ ప్యాంట్లు ఎత్తడం, గడ్డలు తావడం, అవి అయిపోయి మా గోజుల రేగలు చేస్తే చేయమంతా తెలుపమంతాను. కూలికి సీపులు మేము కొనుక్కోవడమే. ఎప్పుడో ఇస్తారు 5 కట్టలు, నెలకు 300 రూపాయలు సీపులు కొనుక్కుంటుందండి కూలికి వెళ్ళి. అవి లేవు ఇవి లేవు. ఒగ్గను కొడుకున్నాడు, కరోనా ఇంజక్షన్ వేసుకొని చనిపోండు. ఇప్పుడు ఆడపిల్ల చూస్తుంది, ఆ పిల్లని కూలికి వెళ్ళి పెంచుతుంది మా ఆయన నన్ను. మరి పని అయినా ఇవ్వాలి పిల్లలకి, లేకపోతే ఏదో కాని పరకు పెన్షన్ అయినా ఇవ్వాలమ్మ నెల్లాడు. అలాగే మరి ఉంటాను ఏడ్చుకొని ఇంట్లో అంట. నేను నడలేకపోతాను ఇప్పుడు మధ్యని. అదో పుణ్యం కొట్టుకోవాలి బాబా. పెన్షన్ లెక్కని ఇవ్వాలి, ఉద్యోగాన్ని పిల్లలకి ఇస్తాను, నా కూతురికి మమ్మల్ని పెంచుతుంది అంతే. మరి చూసాం కదా, వీళ్ళంతా కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే వీళ్ళంతా కూడా ఏమీ తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడడానికి అయితే 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటాయి, కానీ 70 సంవత్సరాలని ఒక టెక్నికల్ ప్రాబ్లంతో ఆధార్ కార్డులో కూడా తప్పులు పడడంతో పూర్తిగా రోడ్డును పడ్డామంటూ మరికొందరు చెప్తున్నారు. మరికొందరు చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి కొంతమంది భర్తలు కోల్పోయినటువంటి భార్యలు కూడా ఎంతోమంది ఈరోజు రోడ్డును పడినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే వీళ్ళకైతే ఒకవైపు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి, అలాగే మున్సిపల్ అధికారులు కూడా ముందుకొచ్చి వాళ్ళకి కోరుకున్నటువంటి ఏవైతే ఉద్యోగులు వాళ్ళకి ఇంతకుముందు ఏదైతే వాళ్ళకి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విధానాలనే మాకు అమలు చేయాలని కూడా మరొక వైపు మాత్రం కోరుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.